ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంటరీ హైదరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మాటలు విందాం. ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే. నమస్కారం. 7 నెలల రేవంత్ రెడ్డి పాలనకు ఫిరోజ్ ఖాన్ ఎన్ని మార్కులు ఇస్తారు? 10 out of 10. ఏం తక్కువైంది? 1 year మాకు టైం ఇస్తేనే అన్ని స్కీమ్లు అమలు అవుతాయి కావు, అప్పుడు మనం మాట్లాడవచ్చు. 3 months ఎలక్షన్ కోడ్ ఉన్నది, వచ్చినాం, అమలు చేస్తాం, నమ్మకం ఉన్నది. ఇలా గవర్నమెంట్కి ఏం పరిశాని ఉన్నది? అప్పులో ఉన్నది. 6 lakhs crores గవర్నమెంట్ ట్రెజరీ, డబ్బులు లేవు, కానీ ఇంటెన్షన్ ఉన్నది, ఆలోచన ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, చేస్తాం. సో రేవంత్ రెడ్డి 10 out of 10. మీరు ఇచ్చిన 6 గ్యారంటీస్లో కేవలం ఒకే ఒక్క హామీ ఉచిత బస్ ప్రయాణం మాత్రమే అమలు చేశారు. సబ్సిడీ సిలిండర్ల డబ్బులు కూడా పడట్లేవు అన్నది ప్రతిపక్షాలు అటువంటివి చేస్తున్న విమర్శలు. మేము చెప్పేది ఏమంటే, పవర్లో వచ్చినాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ ఇప్పుడు పోయింది, మొత్తం ప్లానింగ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేస్తున్నారు పెద్దమ్మ గుడి మీద 32,000 crores ఫార్మర్స్కి ఇచ్చేస్తాం, 100% ఇచ్చేస్తాం. 26 నుంచి మొదలు పెడుతున్నాం. వేరే స్కీమ్స్కి కూడా డబ్బులు ఎట్లా తీసుకురావాలి. ట్రెజరీలో డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసుకొని మొత్తం బ్యాంక్రప్ట్ తెలంగాణ మాకు ఇడిసేసిపోయింది. కానీ మేమేం డిసైడ్ చేస్తామంటే, ఏదైనా కానీ ఏ గవర్నమెంట్ ల్యాండ్ కానీ మార్గేజ్ పెడతాం, అప్పులు తెస్తాం, తప్పకుండా ప్రజలకి మేల్ చేద్దాం. ప్రజలకి ప్రామిస్ చేసింది 100% ఇద్దాం, లేకుంటే మా బతుకు కూడా బీఆర్ఎస్ లాగా అయిపోతుంది, జగన్ లాగా అయిపోతుంది అని మేము డిసైడ్ అయిపోయాం. వానాకాలం పంటలు స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వంలో రైతు బంధు ఇప్పటికే స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు రైతు భరోసాని మీరు 7,500 పెట్టారు, కానీ ఇంతవరకు అది స్టార్టే కాలేదు కదా. ఇప్పుడు ధరణి గురించి మీకు తెలుసు, మొత్తం ఆ ధరణి గురించి వర్కింగ్ చేసుకొని మేము ఒక స్కీమ్ వస్తున్నాం. చెప్పలేను, కానీ 5 acres కంటే ఎక్కువ వాళ్ళకు ఇవ్వద్దు అని ఒకటి ఉన్నది, రిచ్కి ఇవ్వద్దు అని ఉన్నది, బీపీఎల్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్కి రావాలి అని ఆలోచన ఉన్నది. అది హోంవర్క్ అవుతుంది. నేను డెప్త్లో చెప్పలేను, కానీ 100% పబ్లిక్కి ఏం ప్రామిస్ చేసినాం అది 100% డెలివర్ చేస్తాం. దానిలో 1% కూడా నాకు డౌట్ లేదు. చిప్ప తెలంగాణ అంటున్నారు, 6 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. మరి ఆగస్టు 15లోగా 42,000 కోట్ల రుణమాఫీ సాధ్యమేనా? 100% ఇస్తాం. ఎట్లా సాధ్యం? అప్పు తీసుకువస్తాం, ల్యాండ్ గిరివి పెడతాం, ఏదైనా చేస్తాం. రేవంత్ రెడ్డి ఖుడ్ మార్గేజ్ పెట్టుకుంటాం. ఫిరోజ్ ఖాన్ లాగా వ్యక్తిలకు కూడా మార్గేజ్ పెట్టేస్తాం. 100% తీసుకువస్తాం, పబ్లిక్కి ఇస్తాం. నో డౌట్. 1% అవుట్ ఆఫ్ 100. లేకుంటే ఆ రోజు నువ్వు వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకో, 100% ఇస్తాం. అంత కాన్ఫిడెంట్ ఉన్నాం. కేసీఆర్ అప్పు చేసిండు, చెప్పు తెలంగాణ చేసిండు మీరే అంటున్నారు. మళ్ళీ అప్పులు కూడా మీరు కూడా చేస్తున్నారు కదా. తప్పదు, మాకు ఏం ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు ప్రజలకు అలవాటు అయిపోయింది, ఏం చేయలేము. ప్రామిస్ చేసింది అది ఎక్కడి నుంచి తెస్తున్నాం అడగరు కదా పబ్లిక్, మాకు కావాలి అంటారు. ఓకే, అదే చేయాలి. దాని తర్వాత ఫైనాన్షియల్ ఎకనామిక్స్కి ఎట్లా సెట్ చేయాలి అది తర్వాత సంగతి. కానీ ఫస్ట్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఆల్టర్నేటివ్ మా దగ్గర ఏదైనా ఉన్నది, రైట్? మంత్రివర్గంలో మంత్రులు ఎవరికి వారు తయారయ్యారు, ఎవరికి వాళ్ళ వర్గం వాళ్ళకు ఉంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉట్టి అలిగేషన్స్. సో ఎక్కడున్నది చెప్పు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ టోటల్ 24/7 పని చేస్తున్నాడు ముఖ్యమంత్రి డైరెక్షన్ మీద. కోమటిరెడ్డి సేమ్, బట్టి విక్రమ సేమ్, అందరం సేమ్ ఒక్క అలైన్మెంట్లో పోతున్నారు. దానిలో డిస్ప్యూట్ ఎక్కడ ఉన్నది? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ ఉన్నది? అండ్ గ్రూపిజం ఎక్కడ ఉన్నది? కాంగ్రెస్కి తీసుకువచ్చిన పవర్లో అందరం కలిసి చేస్తే మనం బయట పడతాం, మన విలువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే 5 years తర్వాత మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, లేకుంటే మళ్ళీ మన స్టోరీ బస్ స్టాండ్ అయిపోతుంది అని అందరికీ ఒక ఆలోచన వచ్చేసింది. గట్టిగా పని చేస్తున్నాం. ఒక్కటే కన్స్టెంట్ మాకు, మా దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ దగ్గర డబ్బులు లేవు, కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి, డబ్బులు వస్తాయి. కానీ మేము కొత్త గవర్నమెంట్ కాబట్టి, ఫస్ట్ ఇయర్ కాబట్టి, ఎక్కువ ప్రెషర్ ఉన్నది కాబట్టి, ప్రామిస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. 100% కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాం.